Satvik was asking us, and many of you might have, what is this GitHub and why do we need this GitHub? Okay. So before we jump into GitHub, let me show you my VS Code. Okay. Okay. Your entire screen. Yes. GitHub Anur's name. Okay. VS Code. ఇక్కడ ఉంది. So, are you able to see my window? Yes. Yes, sir. So this is, you see rohinibarla.github.io. కనిపిస్తుందా? No, sir. Yes or no? Yes. కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కనిపిస్తుందో లేదో. If you can type in the chat window. Shiva, just see in the chat window. If someone is saying any question, you can tell me. And I am not seeing the chat window now. I am only seeing my presentation of my screen. So this is like have you seen my website? ఎలా అంటే this one rohinibarla.com చూసారా? Yes, no? No. చూడలేదా? ఎవరు చూడలేదా? No, sir. మీరైతే జాగ్రత్తగా గమనించట్లేదు మేడం. ఓకే, సరే. చూసా, నువ్వు చూసావా? ఓకే. సో like let's say this is some blog. Okay. So for this website, I actually write something like this. అంటే ఇలా రాస్తాను అనమాట. సంథింగ్ ఇలా పెట్టి రాస్తాను. సో వెబ్సైట్ అలా వస్తుంది. ఓకే. సో లెట్ మీ show you something. Okay. Let's say I'll add a file. Today date is 2020 November. Date and the 18th kada? 18th. Let's say demo. ఓకే. ఏం చేశాను ఇప్పుడు నేను? సార్ మీరు ప్రెజెంట్ చేసేది ఏమీ రావట్లేదు సార్. ఏమీ రావట్లేదా? అరే ఎవరికైనా పిన్ చేస్తే మీ ఫేస్ ది పిన్ చేస్తే కనపడదు సార్ ఇంకో స్క్రీన్. ఓకే, లెట్ మీ షో యూ. ఓకే, నేను ఎవరికి కనిపించట్లేదు ఇందాక? రవితేజ నువ్వేనా? సార్ ఓకే సార్, అన్పిన్ చేశాను సార్. అన్పిన్ చేశారు కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం. స్క్రీన్ పిన్ చేయండి. స్క్రీన్ పిన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్. సో హియర్ ఐ డిడ్ ప్లస్ అండ్ అంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి 2020 11/18 డెమో టు మై స్టూడెంట్స్ అని పెట్టాను. ఎండి అంటే విల్ కమ్ టు దిస్, ఇట్స్ కాల్డ్ మార్క్ డౌన్ ఫార్మాట్. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ కాపీ దిస్ సంథింగ్ లైక్ దిస్. సో ఇలా పెట్టాను. సో ఇక్కడ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే నా వెబ్సైట్లో ఏముంది ఇప్పుడు? డిఫాల్ట్గా కొడితే ఏమొస్తుంది పైన? ఎవరైనా చెప్పండి, ఏం కనిపిస్తుంది? వాట్ ఐ వాంట్ టు డూ గీతం స్టూడెంట్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి కదా. ఓకే, దిస్ ఇస్ ద లేటెస్ట్ October 28th. ఓకే, దిస్ ఇస్ వాట్ is there. ఓకే, ఇప్పుడు జస్ట్ సీ లైక్ నౌ ఐ క్రియేటెడ్ దిస్. ఓకే, 18th 6:20 అని పెడతాను. తర్వాత ట్రూ. ఓకే, నౌ ఐ రైట్ సంథింగ్. ఓకే,
Okay, we discussed about O3 commitment. Okay, and then there are many other IDEs. These are the questions. Okay, so let's say I'll put like this, and I'll just say because it's popular and available in all platforms. Okay, and tarvata why we need to write code. This is not the answer, and just for demo purpose I'm showing. So ikkada see ఈ పైది ఏంటంటే ఇట్స్ అబౌట్ వాట్ ద టైటిల్ షుడ్ కమ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ వదిలేయండి. ఇక్కడి నుంచి ఉండేవన్నీ ఇలా రాస్తే మనకి ఏంటంటే ఇట్ యాక్చువల్లీ కమ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫార్మాట్. ఇది ఇప్పుడు సేవ్ చేశాను. నౌ ఐ విల్ యాక్చువల్లీ డూ సంథింగ్. ఐ విల్ ఓపెన్ మై టెర్మినల్. ఓకే, ఐ విల్ గో టు ద ఫోల్డర్ వేర్ మీకు కనిపిస్తుందా నా టెర్మినల్లో? కనిపిస్తుందా లేదా? Yes, sir. Yes, sir. సో ఐఎమ్ సేయింగ్ గిట్ స్టేటస్. ఏమని వచ్చింది ఇక్కడ? ఏదో ఎర్రగా ఒకటి వచ్చింది కదా, డెమో టు మై స్టూడెంట్స్. స్టూడెంట్స్ స్పెల్లింగ్ తప్పు కదా. ఓకే, ఐ విల్ రీనేమ్ ఇట్ స్టూడెంట్స్. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ గిట్ స్టేటస్. ఓకే, నౌ ఐ విల్ సే git add post 2020 11 18. This is 18th కదా. సో git add చేశాను, తర్వాత git commit showing demo of VS Code. I will start the git push. ఇప్పుడు జాగ్రత్తగా ఏం చేశానంటే గిట్ స్టేటస్ అవుట్ చేశాను. ఫస్ట్ వన్ ఇస్ గిట్ స్టేటస్. నెక్స్ట్ I did git add and the file name, and then I git command -m and gave some message. Okay, and then I say git push. Okay, these are what I did. Okay na. So ఇప్పుడు let's say I'll go to my website. Where is it website? Yes, and I'll do a refresh. Aim రాలేదు ఇక్కడ. Okay, I'll wait for 1 or 2 seconds, and then I'll actually I'm actually refreshing it. Okay, well, let me do one more thing. ఇది ఏం చేస్తున్నా? this is post is set to. Okay, ఇది ఏంటంటే డ్రాఫ్ట్ కింద పెట్టేసింది, అందుకే అక్కడ రావట్లేదు. ఫాల్స్ అని పెట్టాను. ఓకే, I'll again say git status, git add, git add dot git status, git commit, కమెంట్ చేశాను, పుష్ చేశాను. యాక్చువల్లీ నేను ఇక్కడ గిట్
యాడ్ కమిట్ పుష్ చేస్తే నా వెబ్సైట్ అప్డేట్ అయిపోవాలి, నా rohinibarla.comలో అప్డేట్ అయిపోవాలి. బట్ అప్డేట్ అయ్యింది, కానీ ఈ పోస్ట్ ఏం చేశానంటే ఇది డ్రాఫ్ట్ కింద పెట్టాను, సో అది కనిపించదు అక్కడ. డ్రాఫ్ట్ కింద పెట్టి కనిపించదు. బట్ ఓకే, ఐ టేక్ సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఇది రావాలి అక్కడ. ఓకే, సో లెట్స్, బై ద వే ఇదేంటిది, ఇక్కడ ఏం కనిపిస్తుంది? rohinibarla.com కదా. హలో, ఎస్ సార్. మీరు Yes, sir. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, rohinibarla.com. ఓపెన్ rohinibarla.com ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ rohinibarla.com. Oh. సో సాయి ఏమొస్తుంది? Demo to my students November 18th. Demo to- latest post. వస్తుంది కదా, Yeah. లేటెస్ట్ వస్తుంది కదా. Ah. సో ఏం చేసాం మనం ఇక్కడ VS కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేసాము. వీ క్రియేటెడ్ ఎ ఫైల్, రైట్? Yes, sir. And then we wrote something, okay, and then we went to a terminal and we said actually git status, git add, git commit, git push. ఈ 3 పనులు చేసేస్తే ఇక్కడ నా వెబ్సైట్ అప్డేట్ అయిపోయింది. అంతేనా? సో దట్ ఈస్ ద వే ఐ రైట్ దీస్ పోస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ద సేమ్ వే. ఇక్కడ రాస్తాము VS కోడ్లో గిట్ కమిట్, గిట్ పుష్ చేస్తాము. ఇట్ విల్ గో ఇన్ టు దట్, ఇట్ విల్ అప్డేట్ ద వెబ్సైట్. ఓకే, సో బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఏ మనం కోడ్ అనేది కెన్ బి ఇన్ మల్టిపుల్ ఫార్మాట్స్. ఓకే, హియర్ ఐఎమ్ రైటింగ్ కోడ్ ఇన్ మార్క్డౌన్ ఫార్మాట్. See, this markdown format is useful for us as a developers. Okay, so .md enter, .md ఇక్కడ ఉంది కదా, .md markdown format అన్నమాట. So we'll learn very few things about this markdown format which are useful for us. Okay, so here I opened my all the files in the rohinibarla.github.io. Actually this is there in github.com/rohinibarla. This is, see, you all have created GitHub account, create చేసుకున్నారు కదా? Yes, Yes, sir. Yes, sir. Yes. so this is my GitHub account. Okay, ఇందులో నా rohinibarla.github.io అనేది this is one of my ఏమంటారు, one of my ఒక సోర్స్ కోడ్. అంటే మనైనా ప్రోగ్రామ్స్ రాసాం అనుకో, విల్ కీప్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ ఫోల్డర్ అండ్ పుట్ దట్ ఫోల్డర్. Just for simplicity I'm saying this is like a folder. So here all my files are there, whatever files are there. So indulo posts lo, so the latest one is demo to my students. Kanpistundi ikkada na screen lo kanpistunda demo to my Yes, students. sir. Ikkada em Yes, kanpistundi? sir. What is this here? 4 minutes ago. 4 minutes ago. So అది టైం కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఇఫ్ యూ గో టు హిస్టరీ అంటే, ఓకే లెట్ మీ గో బ్యాక్, ఐ కీప్ థింగ్స్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే కమిట్స్ ఉన్నాయా, 126 కమిట్స్. Yes, sir. Yes, sir. సో కమిట్స్ అని కొడితే, సో ఇందాక ఫస్ట్ టైం ఒకటి పుష్ చేసాం కదా, షో డెమో టు VS Code to my students అని, Yes, sir. 7 minutes ago. బట్ అందులో ఒకటి మిస్ చేసాం, ఏంటి, ట్రూ ఫాల్స్ పెట్టాం కదా, అది మళ్ళీ Yes, మార్చాం. sir. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం అనుకో, లెట్స్ సే. సో ఏం కనిపిస్తుంది ఇక్కడ? Code. మైనస్ ప్లస్ కనిపిస్తుంది. Draft. అదే Yes, sir. మైనస్ అంటే ఏం మార్చాం అది కనిపిస్తుంది. Okay.
అంటే ఏం అదే. యాడ్ చేసాం ఏం డిలీట్ చేసాం విచ్ లైన్ వి యాడెడ్ విచ్ లైన్ వి మోడిఫైడ్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఆర్ సంథింగ్ లైక్ ఇది చూపిస్తాను, అప్డేట్ ద న్యూ డేట్. సో ఇక్కడ ఏం చేశాను, 10th. Date update డేట్ చేంజ్ చేసాం. ఎర్లియర్గా ముందేమో November 10th స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ప్రోగ్రామ్, బట్ యాక్చువల్లీ November 16th కానీ వెబ్సైట్లో మార్చాను. బట్ ఇన్ మై బ్లాగ్ ఇట్ యూస్ టు కమ్ ఎట్ ఎ ఫుట్ నోట్ అనమాట, కింద ఫుట్ నోట్ కింద వచ్చేది. సో రవితేజ టోల్డ్ మీ దట్ ఇట్ ఈస్ ఆ సైట్లో రాంగ్ ఉందని. సో దెన్ ఐ మోడిఫైడ్ దిస్ 9 days ago. ఓకే, అది మార్చాను. అలానే రీనేమ్ ద ప్రోగ్రామ్. ముందు మణికంఠ వర్మ దీపావళి అవ్వలేదు ఇంకా అక్కడ. సరే, సో ఎర్లియర్ ఐ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ద నేమ్ యాజ్ కోడింగ్ ఎంపవర్మెంట్. ఓకే, బట్ ఐ చేంజ్ దట్ నేమ్ టు గేట్వే టు R&D. ఎప్పుడు, హౌ మెనీ డేస్ ఎగో? 21 days ago. 21 days ago. So in this way we can actually చేంజ్. అంటే ఏదైనా ఎవరైనా కోడ్ ఉందనుకో, దిస్ ఇస్ పబ్లిక్, మీరైనా చూడొచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి మీ అందరికి కూడా, నాకే కాదు. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ. ఓకే, సో నౌ ఏమవుతుందని చెప్తున్నాను. వెన్ వీ కమిట్ చేస్తాం కదా, కమిట్ చేసాక పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ వెళ్ళానుకో, ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆ మార్క్ డౌన్ ఫార్మాట్లో వాట్ ఎవర్ కోడ్ ఐ హ్యావ్ రిటన్ ఇన్ మార్క్ డౌన్, ఇట్ విల్ గెట్ ఒక ప్రాసెస్ అయ్యి నా వెబ్సైట్ పబ్లిష్ అవుతుంటుంది అన్నమాట, అప్డేట్ అవుతుంటుంది. ఇక్కడ ఎలా అవుతుంది ఏంటనేది తర్వాత చూద్దాం. బట్ ద పాయింట్ ఈస్, ద మూమెంట్ ఐ సే ఐ చేంజ్ ద కోడ్, ఐ డూ గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, ఇట్ విల్ హ్యాపన్. ఇంకోసారి చేసి చూపించిన ఒకసారి చూపించండి, మళ్ళీ చేయనా ఒకసారి. సో నౌ విల్ యాడ్ వన్ మోర్. ఓకే, 2020-11 నిన్న డేట్ పెడదాం. మొన్న డేట్ ఎంత? 16. ఈరోజు డేట్ పెడదాంలే, కన్ఫ్యూజన్ 18. సో వన్ మోర్ టైమ్ .md పెడదాం. సో ఈ వన్ మోర్ టైంలో ఏం చేస్తామంటే, ఇది మనం కాపీ చేద్దాం, లెట్స్ సే, అండ్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సిస్టమ్, అది ఇస్తున్నాం. వన్ మోర్. సో ఐ క్రియేటెడ్ అ ఫైల్ వన్ మోర్ టైమ్ అని చెప్పాను, అండ్ ఐ విల్ పుట్ 720 అని పెడతాను. 7 అంటే 19. ఓకే, అండ్ దెన్ మనం సరదాగా ఏమైనా పెడదాం. మీకు టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేయండి. apple.com వెళ్దాం. apple.comలో ఐ వాంట్ యూ టు, ఏది ఈవెంట్స్ ఏవి, వేర్ ఈస్ ద వేర్ ఐ కెన్ ఐ వాంట్ టు సీ. ఓకే, learn more about that. Okay, so I want you to read this one. Okay, read this, what is this M1 chip. Okay, read all this page. Okay, అంటే అన్ని చదవండి. if you don't understand any things, it's all fine. Okay, but go and read all those things, and we'll see what you understand, what you don't understand. It's fine. Okay, so one more thing, this will be your assignment. Assignment. So read this, read about M1 chip. So in website you have seen, right, when you click something you get some about కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది కదా, మీరు చూసారు కదా, చూడలేదు ఎప్పుడైనా? Yes or no? చూసారు కదా. So here in markdown format, so if you put something like this, square brackets పెట్టి ఇలా
బ్రాకెట్లో పెడితే మనకి రీడ్ మోర్ అబౌట్ M1 చిప్ అని కనిపిస్తుంది. ఆ M1 చిప్ అని క్లిక్ చేస్తే ఆ లింక్కి వెళ్తుంది అనమాట, వాట్ ఆర్ లింక్. సో దిస్ ఇస్ ద వే వీ రైట్ అబౌట్ దిస్. ఓకే, అండ్ ఐ వాంట్ టు వాచ్ Apple event November. Yes, this one. This one, yeah. Okay. Watch this Apple event video. Okay. So దీనికి బ్రాకెట్స్ ఇలా పెట్టి ఆ లింక్ అక్కడ పెట్టాను. event video and write down your observations. So you need to write down your observations, okay? And also same thing, write down your questions, observations, and other things, okay? So these are the two things I have added, okay? Now I will say, I'll go to my terminal, git status. By the way, PWD అంటే present working directory, అంటే ఎక్కడ ఉన్నాం అనేది. So I am in this directory now.